శాస్త్రం చెప్పింది వాస్తు శమనం చెయ్యాలి అంటాడు. అంటే వాస్తు పూజ ఏ ఇంట చేసి గృహప్రవేశం చేస్తారో ఆ ఇంటి యజమాని దీర్ఘాయుర్దాయంతో ఉంటాడు. వాస్తు పూజ చెయ్యకుండా ఇంట్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి సుఖశాంతులను దీర్ఘాయుర్దాయాన్ని పొందలేడు, సంతోషాన్ని పొందలేడంటాడు. ఎందుచేత అంటారేమో, విషయం ఏమిటో తెలుసుకోకుండా అదంతా చారస్తామనడం చాలా తేలిక. శాస్త్రం ఉత్తినే మాట్లాడదు. అన్నిటికన్నా బహుదోషభూయిష్టమైన విషయం ఏమిటి అంటే ఇల్లు కట్టుకోవడమే. ఎందుచేతనో తెలుసా? ఇల్లు కట్టుకునేటప్పుడు అనేక దోషాలు దొల్లుతాయి. అసలు మామూలుగా ఇల్లు కట్టుకుంటేనే దోషం దొల్లుతుంది. ఎందుచేత? ఇంటికి ఒక కిటికీ కావాలి, ఒక చెట్టుని కొయ్యాలా వద్దా? ఒక్కొక్క మహావృక్షాన్ని నరికినప్పుడు దాని ప్రాణం అంత తేలిగ్గా ఏం పోదు, చాలా కాలం ఆవహించి ఉంటుంది. దాన్ని రంపం పెట్టి కోసి చిత్రియ పట్టి తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఏడుస్తుంది ఆ చెట్టు. ఇంటికి తలుపులు